ప్రాంతీయ వార్తలు చదువుతుంది మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగెని TV9. మరి ప్రత్యేకంగా మనం ఎప్పుడైనా ఒక ఎక్వేరియం కొన్నామనుకోండి చేపలు పెంచుకోవడానికి, సాధారణంగా పిల్లలు ఉన్న ఇంట్లో చాలా వరకు ఈ గాజు దీంట్లో వాళ్ళు చేపలు పెంచుతాం సరదాగా ఉంటుంది వాళ్ళకి. అది ఎంతకాలం వాళ్ళు పెంచుతారనేది వేరే విషయం. బట్ ప్రతి ఇంట్లో కూడా సాధారణంగా ఏదో ఒక స్టేజ్లో ఒకసారి చేపలు పెంచుతూ ఉంటారు. అవి తినే చేపలు కాదు, రంగురంగుల చేపలు. సో చేపలకు కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఆ షాప్ వాడి దగ్గర మనం ఈ గోల్డ్ ఫిష్, ఆ ఫిష్, ఈ ఫిష్ అనే రకరకాలు మనం కొన్న తర్వాత అతను అడుగుతాడు. అతను ఒక 5-6 ఇది చేపలని లోపల ఆ టబ్లో కానీ లేకపోతే ప్యాకెట్లో మనకి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్లాస్టిక్ కవర్లో ఈ ఫిష్ని పెట్టిస్తాడు. ఆ ప్లాస్టిక్ కవర్లో ఒక 5-6 ఇది చేపలు, చిన్న చిన్న చేపలు పెడతారు. ఏందే ఇది నేను అడగలేదు కదా, ఎందుకు నువ్వు ఇస్తున్నావు అంటే దీన్ని ఫైటర్ ఫిషెస్ అంటారండి. ఈ ఫైటర్ ఫిషెస్ ఉంటేనే మీ యొక్క ఫిష్లు బాగా దృఢంగా పనిచేస్తాయి. లేకుంటే హ్యాపీగా అన్నం తినేసి బేవర్స్గా మన ఆంధ్ర రాష్ట్రంలో చూసారా, డబ్బులు పని చేయకుండా వచ్చేటప్పటికి ఎవడు పనికి వెళ్ళకుండా కూర్చొని పనులు మర్చిపోతున్నారు. ఇప్పుడు ఎలాంటి సమస్య వచ్చిందంటే ఇంకొక 2 సంవత్సరాల పాటు కనుక ఒక 2 ఎన్నికల్లో కనుక ఇదే స్కీములు కనుక ముందుకు వెళ్తే మన కూలీలంతా కూడా వర్కర్స్ అంతా కూడా వాళ్ళ పనులు మర్చిపోతారు. తాపి వాళ్ళు కానీ ఏదైనా సరే అందరూ కూడా మర్చిపోయి ఇప్పటికే చాలామంది ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి వచ్చి హ్యాపీగా సొమ్ములు చేసుకుంటున్నారు. వీళ్ళు మర్చిపోయి రేపొద్దున ఏం చేయాలో తెలియక కూర్చుంటారే. అలాగే ఈ ఫిష్లు కూడా ఏం చేస్తాయంటే వాటికి హ్యాపీగా పడుకుంటాయి, పందుల్లాగా బలిసిపోతాయి. అప్పుడు ఈ ఫైటింగ్ ఫిషెస్ వెళ్ళి వాటిని పొడుస్తూ ఉంటాయి. అమ్మో ఇది పొడుస్తున్నదిరా బాబు అని పరిగెడుతూ ఉంటాయి ఆ చేపలు. అలా పరిగెత్తడం వలన దానికి తిన్న ఆహారం జీర్ణమవుతుంది. దానివల్ల అది నిజంగా బలం సమకూర్చుకొని అది పిల్లలకి అంటుంది. ఇలా ఉంటుందండి. అందుకోసమే ఈ ఫైటర్ ఫిషెస్ని మనం వేస్తాము అంటారు. నాకు ఇదంతా వింటూ ఉంటే CJP, కాక్రోచ్ జనతా పార్టీ కూడా అలాగే ఉందేమో, అలాగే వచ్చిందేమో అనిపిస్తున్నది. ఓకే, ఏదైనా సంఘటన జరిగితే పక్కన పెడదాం. ఈ CJP రావటం వల్లనే ఈ రోజున భారతీయ జనతా పార్టీ తన మంత్రివర్గంలో ఎక్కువ యువ రక్తాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. బేష్. అలాగే ప్రతి చోట ఎక్కడ చూసినా సరే ఈ యువతకి పెద్దపీఠం వేయటానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి దీనికి మనం CJPకి థ్యాంక్స్ చెప్పాలి కదా. మంచి చెడే వాళ్ళు ఆ రోజున ఉద్యమం చేయటం మూలంగానే ప్రతి పార్టీ కూడా మా దాంట్లో యూత్కి మన సరైన అవకాశాలు ఇవ్వాలి. అంతేకాకుండా ఈ యూత్ ఇటు అటు పారిపోకుండా, చెదిరిపోకుండా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్స్ ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అని రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. అలా లేదనుకోండి, ఇదివరకు నక్సలైట్లకు ఈ యూత్ ఎలా జాయిన్ అయిపోయారో, నక్సలైట్ లాంటి పార్టీ CJPలో కూడా ఈ యూత్ అంతా వెళ్ళిపోతే వాళ్ళని కంట్రోల్ చేయడం ఏ ప్రభుత్వం తరం కూడా కాదండి. మరి అలా ఉంటుంది. మరి మొత్తానికి థ్యాంక్స్ టు CJP పార్టీ. మీరు అలాగా ఉద్యమాలు చేయటం మూలంగానే ప్రభుత్వాలు మేల్కొన్నాయి, వాళ్ళ చలనం కలిగింది. ఏదైతే యూత్కి మనం నిర్లక్ష్యం చేయకూడదు, వాళ్ళు మనం సద్వినియోగపరుచుకోవాలి అనే ఆలోచన అన్ని కేంద్ర ప్రభుత్వానికే కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా స్థాయిలో కూడా. ఎందుకంటే రేపొద్దున వీళ్ళు ఉద్యమాలు చేస్తే దాని చాలా ప్రభావం చూపుతున్న సంగతి వాళ్ళు గ్రహించారు. మరి CJPకి ఒకసారి థ్యాంక్స్ చెప్తామా. ఆ తర్వాత మనం చూస్తున్న బెంగాల్లో ఈ యాంటీ గుండా యాక్ట్ అనేది, దాని పేరు యాంటీ సోషల్ యాక్టివిటీస్ కోసం అని చెప్పి అక్కడ యాంటీ గుండా యాక్ట్ అనే దాన్ని ప్రతిపాదించారు. యాంటీ గుండా యాక్ట్ అంటే ఏంటి? ఎవరైనా సరే ఈ ఉద్యమాలు చేయటం ప్రతి ఒక్కరి హక్కు. స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే దాన్ని ఎవ్వరూ కాదనరు. కానీ దానికి దీనికి సంబంధం ఏంటండి అని ఆలోచిస్తే, మీరు ఏంటండి బాబు తలకి మోకాలు చెప్పుకి లంకి పెడుతున్నారు, ఉద్యమాలకినూ ఈ యొక్క యాంటీ గుండా యాక్ట్కి సంబంధం ఏంటంటే ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో అందరికీ ఒక విషయం తెలిసింది. ఏంటంటే ప్రభుత్వం దిగిరావాలంటే దౌర్జన్యాలు చేస్తే కానీ దిగిరాదు అనేది వాళ్ళకి అర్థమయ్యి ప్రభుత్వ కార్లు కానీ, ప్రభుత్వ ఆఫీసులు కానీ ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి అలాగ జరుగుతున్నది. మరి దీనివల్ల నష్టపోయేది ఎవరు? ప్రభుత్వమే కదా. ప్రభుత్వం అంటే ఎవరు?
నేను నువ్వు నేనే కదా ప్రభుత్వం. ఇంకెవరున్నారు ప్రభుత్వానికి బయట నుంచి వచ్చిందా? మరి మనం కట్టే ట్యాక్సులు, కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ దాన్ని కట్టేవాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే ట్యాక్సులు కట్టే డబ్బున్న వాళ్ళు ఎంప్లాయీస్ వాళ్ళే కదా అని. అలా కాదండి. మనకు అగ్గి పెట్టి కొన్నాం అనుకోండి, దానిలో వాళ్ళకి గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్తుంది. మనకు నూనె కొన్నాం అనుకోండి, దానికి ట్యాక్స్ వెళ్తుంది. పాలు కొన్నాం అనుకోండి, దానికి ట్యాక్స్ కడుతున్నాం. మనం ఏం చేసినా సరే ట్యాక్స్ కడతాం. మందులు కొన్నామా ట్యాక్స్, మన హాస్పిటల్కి వెళ్ళామా ట్యాక్స్, ఏది చేసినా ఏది చేయకపోయినా ట్యాక్సే. మరి ఇలాంటి ట్యాక్స్ పేయర్స్ కట్టిన డబ్బుల్ని ఇలా వృధా చేయటం అనేది నేరం కదా. అందుకోసమే ఇప్పుడు కొన్ని ప్రభుత్వాలు ప్రత్యేకంగా మొదట్లో మనకి యూపీలో ఆయన పట్టుకొచ్చారు పెద్ద ఆయన. ఎవరైతే ఈ యొక్క దౌర్జన్యం చేసి ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ నాశనం చేస్తారో వాళ్ళే దానికి నష్టపరిహారం చెల్లించాలి. ఒకవేళ చెల్లించలేదనుకోండి మీరేంటి చేస్తారు అని అంటారు. అప్పుడేమంటారంటే ఓకే నో ప్రాబ్లం, నీకున్న ఆ ఇంటిని కానీ నీకున్న ఆస్తిని జప్తు చేస్తాం. అలా కాదనుకో, నీకు చిన్న గుడిసి కానీ ఏదో ఉందనుకో, ఎందుకు ఉపయోగం లేదనుకో, దాన్ని బుల్డోజ్ చేసేస్తాం. నువ్వు కానీ నీ కుటుంబం కానీ అక్కడ ఉండటానికి వీలు లేకుండా ఫైనల్గా నిన్ను ఆ రాష్ట్రం నుంచి బహిష్కృతం చేసేస్తాం. సరిపోయిందా? హింసకి భారతదేశంలో తావు లేదండి. ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే కానీ భారతదేశం ముందుకు వెళ్ళదు. మరి ఇలాంటి సమయంలో ఇలాంటి విషయాలు మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే దేనికైనా సరే ఉపయోగపడుతుంది. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం సీఎం అయ్యారు కదా. ఫస్ట్ టైం సీఎం అయినటువంటి ఈయనే 1000 పడకల హాస్పిటల్ని హైదరాబాద్లో చాలా చక్కగా కట్టించాడండి. ఆశ్చర్యపోయే విధంగా 1000 గదుల హాస్పిటల్ని ఆయన చక్కగా కట్టించాడు. అంతేకాకుండా దాంట్లో 300 పడకల ఐసీయూ ఉందండి. అంతా కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది. మరి ఇలాంటి హాస్పిటల్స్ని కట్టించడం ద్వారా అక్కడ ప్రజలకి ఎంతో, ప్రత్యేకంగా పేద ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుంది. ఎవరైతే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి మేము ఇది చేయించుకోలేము అమ్మో అనుకుంటామే, అలాంటి వారందరికీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఒక్కసారి ఎన్నికైనటువంటి రేవంత్ రెడ్డి ఇలాంటి హాస్పిటల్ కట్టిస్తే 4 సార్లు సీఎం అయినటువంటి చంద్రబాబు గారు 4 ప్రాంతాలలో ఇలాంటి హాస్పిటల్స్ కట్టించాలి కదా. మొట్టమొదటిగా మేము కోరేది అంటే ఆయనకి ఇష్టమైన అమరావతిలో ఇలాంటి హాస్పిటల్, 1000 పడకల హాస్పిటల్, 300 ఐసీయూ బెడ్లు ఉంది. అంతేకాకుండా సోఫిస్టికేటెడ్గా సుమారు 300 మంది డాక్టర్లు, మంచి స్పెషలిస్ట్ డాక్టర్లు, వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసి అక్కడ ఒక హాస్పిటల్ పెద్దది మెగా ఫ్రీ సర్వీస్. కార్డు ఉంటే చాలా, మనకి ఆధార్ కార్డు ఉంటే చాలా, ఆ హెల్త్ ఈ కార్డు ఈ హెల్త్ కార్డు అని కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు మాత్రమే ఈ సదుపాయం ఉండేటట్టుగా చూడాలి. ఎందుకంటే లేకుంటే ఇక్కడ సదుపాయం ఉందంటే ఎక్కడెక్కడ వాళ్ళో చేస్తూ ఉంటారు. ఇది వాళ్ళ కోసం కాదు కదా, ట్యాక్స్ కట్టేది మనం కాబట్టి మన డబ్బుతో మన ప్రజలు బాగుండాలి. ఇది కొద్దిపాటి స్వార్థం అయితే అవ్వచ్చు, మన చిన్నపాటి స్వార్థం ఉండటంలో తప్పేం లేదు. సొంత లాభము కొంత మానుకో పొరుగువాడికి సాయపడు అనే తర్వాత ఇప్పుడు అది దీనికి వర్తించదు. కాబట్టి ఇది మొట్టమొదటిది అమరావతిలో పెట్టాలని మేము కోరుతున్నాం. రెండవది కడపలో పెట్టండి. పులివెందులో పెట్టడానికి వీలుంటే సిగ్గు వచ్చేటట్టుగా కొన్ని పార్టీలకి అక్కడ ఇంత పెద్ద హాస్పిటల్ ఈ లెవెల్లో కడితే అసలు నిజంగా మీకు బంపర్ మెజారిటీ వస్తుందండి చంద్రబాబు గారు. రెండవది తిరుపతిలో కట్టండి. ఎందుకంటే అక్కడ అవసరం కూడా, మెడికల్ కాలేజీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ ఇలాంటి హాస్పిటల్ ఉండాలి. ఆ తర్వాత విశాఖపట్నం. నాకు విశాఖపట్నం కన్నా కూడా నేను కోరేది శ్రీకాకుళంలో పెట్టమంటున్నా. శ్రీకాకుళంలో పెడితే ఏమవుతుందంటే అక్కడ ఈ మెయిన్గా మనకి బోర్డర్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా, అంటే మన ఆంధ్ర బోర్డర్ ఇచ్చాపురం దగ్గర నుంచి కూడా జనాలు వస్తారు. ఆల్రెడీ మనకి వైజాగ్లో కాస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువే ఉంటుంది. ఈవెన్ ఇక్కడ లేబర్ అనుకున్న వాళ్ళు కూడా శ్రీకాకుళంలో గొప్ప వాళ్ళు అనుకునే స్థాయిని సంపాదిస్తారు. కాబట్టి వీళ్ళకి పెద్ద అంత అవసరం లేదు.
కానీ శ్రీకాకుళంలో మాత్రం ఖచ్చితంగా కావాలండి. ఈ 4 చోట్ల 4 హాస్పిటల్ రేపు ఎలక్షన్స్ ముందుకల్లా మీరు కట్టిస్తే మాత్రం మిమ్మల్ని కొట్టేవారు ఉండరు సార్. ఆఫ్టర్ ఆల్ ఒక్కసారి సీఎం అయితేనే ఆయన రేవంత్ రెడ్డి గారు అంత పెద్ద హాస్పిటల్ కట్టించినప్పుడు అమరావతి లాంటి దాన్ని మీరు కట్టిస్తున్న ఈ సమయంలో ఇదెంత సార్? ఈ చిన్న అమౌంట్ కదా, ఈ చిన్న అమౌంట్ని మీరు మాత్రం కట్టించలేరా ఈ 4 చోట్ల 4 హాస్పిటల్స్ని? కానీ ఒకటి అడుగుతున్నాను, డాక్టర్స్ మాత్రం మంచివాళ్ళు ఉండాలి, కానీ ఈ మెయింటెనెన్స్ మొత్తం కూడా మీరు సాయిబాబా ట్రస్ట్ కానీ లేకుంటే అలాంటి ట్రస్టులకి ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ పనిచేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా డబ్బులకు కక్కుర్తిపడి వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ని పాడు చేయటం, పేషెంట్లని ఏడిపించడం, వాళ్ళని నానా యాగి చేస్తారు. ఇలాంటి వాళ్ళకి సౌకర్యాలు అందించాలంటే సాయిబాబా ట్రస్ట్ కానీ ఇంకా రకరకాల ట్రస్టులు ఉన్నాయి, నాకు ఆ పేర్లు తెలియవు. అలాంటివి చూసి 4టికి 4 ట్రస్టులకు అప్పగించండి. అక్కడ వాళ్ళు వాలంటీర్స్ పనిచేస్తారు. ఆ వాలంటీర్స్ పనిచేసినప్పుడు ఇలాంటివి ఉండమని కాదు, కానీ చాలా తక్కువ ఉంటాయి. కేవలం మహా అంటే 10 to 15% వరకు ఉండొచ్చు. అక్కడే ఏం పడతారంటే వాళ్ళకి ముందు తీసుకెళ్ళి చూపించడం అలాంటివి చేస్తారు. కానీ మీరు ఇది మాత్రం స్టాఫ్ను మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పెట్టకండి. వాళ్ళకి లక్షల ఉద్యోగాలు ఇచ్చినా సరే వాళ్ళు చెయ్యరు, ఇంకా లంచాలు కావాలని చెప్పేసి గోల యాగి చేస్తారు. నేను పబ్లిక్గా అంటున్నాను, మీ ఇష్టం, మీరేం చేసుకున్నా పర్వాలేదు. ఇది మాత్రం ఖచ్చితంగా, ఇంకోసారి చెప్తున్నా, ఇది మాత్రం ఖచ్చితంగా ఈ ఎన్జిఓస్కి ఇవ్వండి. ఎన్జిఓస్కి అని చెప్పి ఇంక వేరే దీనికి వాళ్ళకి ఇవ్వకండి. మనకి ట్రస్టెడ్ నేమ్స్ ఉన్నాయి కొన్ని, అలాంటి వాటికే ఇవ్వండి. సరే, సీయు. మరి మీ ఆరోగ్యం బాగుండాలని, మీ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ కోరాను. నాతో ఏకీపించిన వాళ్ళు చంద్రబాబు గారికి ఒక లెటర్ రాయండి, లేకుంటే ట్విట్టర్లో ఓ చిన్న పోస్ట్ పెట్టండి. సార్, రేవంత్ రెడ్డి ఒక్కసారి సీఎం అవుతేనే అంత పెద్ద హాస్పిటల్ కట్టించారు కదా, మరి 4 సార్లు సీఎం అయిన మీరు 4 కట్టించకపోతే ఎలాగ సార్? నా ఉద్దేశం అయితే ఆయన 6 కట్టించాలి, ఇంకా ఆయన దమ్మున్న వ్యక్తి కాబట్టి 8 కట్టించాలి కదా. సీ యూ మీ అండ్ రామ్, ఈ సీనియర్ జర్నలిస్ట్ గురించి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మనకండి. బాయ్.